నా మీద కేసులు పెడతారు, దాడులు చేస్తారు, అరెస్ట్ చేస్తారు, వీటితో నన్ను బెదిరించలేరు. ఇప్పటివరకు కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు శాసనసభలో కానీ చాలా చోట్ల చెప్తూ వస్తున్నటువంటి మాట. ఆ పార్టీకి చెందినటువంటి నాయకులు, మంత్రులు కూడా ఇదే చెప్తూ వచ్చారు. అట్లాగే సిబిఐ లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ లాంటివి ఐటీ దాడులు ఇవన్నీ జరిగినప్పుడు మా వాళ్ళ ఆర్థిక మూలాల మీద దాడులు చేస్తున్నారు, దెబ్బ కొడుతున్నారని చెప్పి వాళ్ళు గగ్గోలు పెట్టిన సందర్భం కూడా ఉంది. ఒకటి, ఆర్థిక మూలాలు ఎలా దెబ్బతీయటం, అక్రమాలు ఏమన్నా ఉంటే బయటపడతాయి, లేకపోతే లేదని అనుకోవచ్చు. కానీ అదే సమయంలో కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కూడా ప్రత్యర్థులనే లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తూ ఉన్నారు. బీజేపీ వాళ్ళ మీద ఎప్పుడూ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కనుక చూస్తే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి 1-2 సార్లు కుట్రలు జరుగుతున్నాయి, దాడులు చేస్తున్నారు, డేటా వార్ ఒక కుట్ర, లేకపోతే తునిగడిన ఒక కుట్ర, ప్రతిదీ కూడా అంటే కుట్ర కుట్ర కుట్ర. ఈ కుట్రల ఆరోపణ పెద్ద కుట్రగా తయారైపోయింది. దీనికి పోటీగా జగన్మోహన్ రెడ్డి కూడా, ఈయన కూడా మా మీద కుట్ర చేస్తున్నారు, విశాఖపట్నంలో కుట్ర, ఇక్కడ కుట్ర, అక్కడ కుట్ర. ఇందులో ఎవరెవరు కుట్ర చేస్తున్నారో అసలు కుట్ర కుట్ర అనడం పెద్ద కుట్రలాగా మారిపోయింది ఆంధ్రప్రదేశ్లో. అవతరాల మీద దాడులు చేస్తే సరైంది, తమ మీద చేస్తే పొరపాటు. అవతరాల మీద సిబిఐ దర్యాప్తు చేయాలి, తమ మీద తమను ముట్టుకోకూడదు. ఈ ధోరణి వైసీపీ టీడీపీలో బాగా ముదిరిపోయింది. చాలా ఆందోళన కూడా కలిగిస్తుంది. ఈ క్రమంలో తెలంగాణలో ఉన్నటువంటి నాయకులను బెదిరిస్తున్నారు, వెంటాడుతున్నారు, పార్టీలు మార్పిస్తున్నారు అనే వరకు కూడా వెళ్ళారు. ఆ మాటకు వస్తే తెలంగాణలోనే చంద్రబాబు నాయుడు నివాసంతో సహా, వారి అబ్బాయి నివాసంతో సహా, హెరిటేజ్ సంస్థలతో సహా, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్తో సహా ఇవన్నీ కూడా ఉన్నాయి. ఉభయ చంద్రులు లేదా టీఆర్ఎస్ టీడీపీ ప్రభుత్వాలు చట్టపట్టాలు వేసుకొని తిరిగినటువంటి రోజులు కూడా ఉన్నాయి, భవిష్యత్తులో కూడా వస్తాయేమో మనకు తెలియదు. కాబట్టి హైదరాబాద్లో ఉన్నంత మాత్రాన, లేకపోతే ఇంకో చోట ఉన్నంత మాత్రాన ఎవరైనా ఏకపక్షంగా చేసేస్తారనుకోవడం అది చాలా నిరాధారమైనటువంటి విషయం. మారుతుండొచ్చు, రాజకీయ ఒత్తిళ్ళు వస్తాయి, ఒత్తిడి తట్టుకునే పరిస్థితి ఆ రాజకీయ పార్టీల నాయకులకు, అభ్యర్థులకు ఉండాలి. కానీ టికెట్ రాకపోతే పొద్దునుంచి సాయంత్రం లోపల పార్టీలు మారే నాయకుల మీద పెద్ద ఒత్తిళ్ళు అవసరం ఉంది. వాళ్ళ ప్రయోజనాలను బట్టి వాళ్ళు వ్యవహరిస్తారు. ఇక్కడ వాళ్లకు సిద్ధాంత బలము లేదా పార్టీ నిబద్ధత లేకపోవడం తప్ప. ఇప్పుడు మురళీమోహన్ గారిని బెదిరించారని నాకు ఫోన్లో మెసేజ్ కూడా వచ్చింది. నేను నా కోడలు రూప పోటీ చేయట్లేదన్నారు. ఇప్పుడు ఆవిడ పోటీ చేస్తున్నారు. చాలామంది నాయకులు టీడీపీలో కొనసాగుతూనే ఉన్నారు. నామా నాగేశ్వరరావు గారు పార్టీ మారారు, వెంటనే అభ్యర్థి అయ్యారు. మరి ఆయన ముందుగా మాట్లాడుకోకుండా మారారు, ఒత్తిడి వల్ల మారారు నామా నాగేశ్వరరావు గారు. చెప్పాలంటే ఇలాంటివి చాలా ఉన్నాయి. కానీ తెలుగుదేశం ఆరోపణలు ఒకవైపున ఉంటే, ఇంకోవైపున ప్రతిపక్ష నేత జగన్ కూడా అటువంటి ఆరోపణలు చేస్తున్నారు. విమానాశ్రయంలో ఆయన మీద దాడి నాటకం అంతే చంద్రబాబు అనడం పొరపాటని చాలా ఖచ్చితంగా ఖండించారు. కానీ వివేకానంద రెడ్డి హత్య విషయంలో జగన్మోహన్ రెడ్డి వైసీపీ తడబాటు గురి కావటం, గుండెపోటు దగ్గర నుంచి హత్య దాకా వెళ్ళటం, ఇదంతా దశల వారీగా జరిగింది. దాని మీద ఇప్పటికే మనం చాలామంది రాష్ట్రంలో ప్రతి వాళ్ళు కూడా చర్చించారు. అక్కడికి వివేకానంద రెడ్డి గారి కుమార్తె డాక్టర్ సునీత వచ్చి సూటిగా సిట్టును పనిచేయనివ్వండి, పైన వాళ్ళు జోక్యం చేసుకోవద్దండి, అలాగే ఇతరులు కూడా అర్థం లేకుండా మాట్లాడకండి అని అందరికీ రెండు వైపుల వాళ్ళకు కూడా సున్నితంగా తను చెప్పాల్సింది చెప్పి వెళ్ళిపోయారు. ఈ ఘటన అయిన తర్వాత ఆమె ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. అక్కడ కూడా ఆమె సిట్టును పనిచేయనివ్వండి అని మాత్రమే కోరాడు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు హఠాత్తుగా ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులలో నామినేషన్ వేయడం, భారీగా జనం వచ్చారు. సహజంగా అది వాళ్ళ కంచుకోట, పుట్టిన నిలయం కాబట్టి అక్కడ వాళ్ళందరూ వస్తారు. అది మంచిదే కూడా, ప్రతిపక్ష నాయకుడికి అంత ప్రజాబలం ఉంటాం. కానీ సభలో ఆయన మాట్లాడినవి చూస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పోకడే. అంటే కుట్రలు పడుతున్నారు, నన్ను అరెస్ట్ చేస్తారేమో, రాష్ట్రంలో ఉన్న నాయకులను కూడా అరెస్ట్ చేస్తారేమో, దహనాలు జరిపిస్తారు, దహనాలు జరిపించి మమ్మల్ని ఆ కేసుల్లో ఇరికిస్తారు అని చెప్తూ ఉన్నారు. ప్రతిపక్ష నాయకుడు ఒక బహిరంగ సభలో ప్రజలందరూ వేల మంది ప్రజలు ఉన్నప్పుడు ఇలా ఎందుకు చెప్తున్నారు, దీని ద్వారా ఆయన ఏం సంకేతాలు, ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు అనేది పెద్ద ప్రశ్న. దాని గురించి నన్ను ఓ ఛానల్ వాళ్ళు అడిగినప్పటికి నేను ఇంకా సమగ్రంగా చూడలేదు, కొంచెం స్పందించారు. అంత నిస్సహాయ పరిస్థితిలో జగన్ లేరు, ప్రజలు చూసుకుంటారు. రెండవది సునీత రెడ్డి గారు చెప్పిన పంధా కట్టుబడి ఉండటం మంచిది తప్ప ఇంకెవరూ దీని మీద అటు ఇటు మాట్లాడాల్సిన అవసరం లేదు, మాట్లాడడం మంచిది కాదని కూడా నేను చెప్పాను. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా ఎవరు జగన్ అరెస్ట్ చేస్తామని చెప్పి ఈ కేసులో
ప్రభుత్వం నుంచి ఎవరు అన్నటువంటి పరిస్థితి లేదు. రెండవది వాళ్ళే దహనాలు చేసి మా మీద వేస్తారని ముందుగానే ఇంకొకరు చెప్తున్నారు అంటే అసలు ఈ ప్రజల్లో ఒక అభద్రతను తీసుకురాదలుచుకున్నారు. ప్రశాంతంగా జరగాల్సినటువంటి ఎన్నికల క్రమాన్ని ఆదిలోనే ఎందుకు ఉద్రిక్తం చేస్తున్నారు? రెండు ప్రధాన పార్టీలనే పెద్ద ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది. కాబట్టి నా ఉద్దేశంలో ఇప్పుడు 1-2 సార్లు నేను ప్రత్యక్షంగా విమర్శలు చేశాను, ఇతరులు కూడా అన్నారు. అన్నాక చంద్రబాబు నాయుడు ఇప్పుడు జగన్ మీద ఆరోపణ చేసే బదులు సాక్ష్యాధారాలు తారుమారు చేశారనే వరకు ఆయన చెప్తున్నారు. మరోవైపు జగన్ చూస్తేనేమో రాష్ట్రం అంతా కూడా చేస్తారు. ఈ బేలగా మాట్లాడాల్సిన అవసరం ముఖ్యమంత్రికి కానీ ప్రతిపక్ష నాయకుడికి కానీ ఎందుకు వస్తుంది? రెండవది ముందుగానే ఇవన్నీ జరగబోతున్నాయి, అందరూ అయిపోతారు, అరెస్ట్ అయిపోతారు, అగ్నిజ్వాలలు వస్తాయి, అంటే దహనం అంటే వస్తాయి కాబట్టి అవి మన మీద వేస్తారు. వీటన్నిటికీ ఎందుకు మానసికంగా సిద్ధం చేస్తున్నారు? దీని ద్వారా ఎలాంటి సంకేతాలు పంపుతున్నారు? నిజంగా అలాంటి సందేహం ఉంటే ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్ళి చెప్పడము, మరింత పహారా పెంచడము జరగాలి తప్ప బహిరంగ సభల్లో ఆరోపణలు చేసుకోవడం వల్ల కలిగే ఉపయోగం ఏంటి? ఈ విషయాలన్నీ కూడా బాధ్యత గల ప్రతిపక్ష నాయకులు, ప్రభుత్వ ప్రతినిధులు ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది. ఇప్పటికే విభజన వల్ల, అనంతరం విభేదాల వల్ల, తిట్ల వల్ల, నిత్య దాడుల వల్ల కావలసినంత నష్టపోయినటువంటి రాష్ట్రానికి మరొకసారి పరస్పరం బెదిరింపులు కేవలం ఒక అధికారంలోకి రావటం అనే ఒక లక్ష్యం కోసం ప్రధాన పార్టీల ఇష్టానుసారం స్వైరవిహారంగా ఆరోపణలు చేసుకోవడం మటుకు చాలా ఆందోళన కలిగిస్తుంది. జగన్ మాటలను ప్రభుత్వం కూడా బాగా గట్టిగా పట్టించుకొని అక్కడ ప్రశాంతత కాపాడే విధంగా ఉండాలి. జగన్ వైఎస్ఆర్ పార్టీ కూడా సంయమనం పాటించాలి. మూడవది ఎన్నికల సంఘం వీటి తీవ్రతను గుర్తించి తగిన చర్యలు తీసుకోవడం కూడా చాలా అవసరం. లేకపోతే ఇది ఒక విధంగా 2 సమస్యలు ఉన్నాయి దీంట్లో. ఒకటి, ప్రజల అభద్రతకు గురైతే ఎన్నికల తీర్పు తారుమారవుతుంది. రెండవది, నాన్న పులి కథలాగా మారిపోతే నిజమైన ప్రమాదం వచ్చినప్పుడు తెలుసుకోలేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ కావాల్సింది ఒక సంయమనం కావాలి, శాంతి భద్రతలు కాపాడబడాలి. ఇష్టానుసారం ఆరోపణలు చేసే ఏ నాయకుడినైనా సరే పోలీసులు, ఎన్నికల సంఘం తప్పకుండా పిలిచి విచారించి అలాంటివి మాట్లాడకుండా వాళ్ళని కట్టడి చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి తన దగ్గర ఉన్న సాక్ష్యాధారాలను వెంటనే ఎన్నికల సంఘానికి సమర్పిస్తే ఎన్నికలు సక్రమంగా జరిగే అవకాశం ఏర్పడుతుంది.